రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండనున్నాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, 20న రాష్ట్ర బడ్జెట్ ఉంటుందన్నారు మంత్రి. ఫేజ్ 1 మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులు, అదే రకంగా పెన్షనర్స్ ఎవరైతే సుమారు ఉద్యోగస్తులు పెన్షనర్స్ కలిపి 7,56,000 మంది ఉన్నారు. ఈ 7,56,000 మందికి సంబంధించి ఆరోగ్య భద్రత విషయంలో కానీ, ప్రమాదాలు సంభవించినప్పుడు వాటికి సంబంధించిన విషయాల గురించి కానీ రాష్ట్ర కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రధానంగా ఈ ఉద్యోగస్తులు పెన్షనర్స్కి ₹1 భారం కాకుండా, వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో, జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్ ఉద్యోగస్తులు కట్టకుండా, ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి శుభవార్తగా అది తెలియజేస్తున్నాం. అదే విధంగా క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, దీని ద్వారా రాష్ట్రంలో ఉండే 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు, అదే రకంగా 2,88,000 మంది పెన్షనర్సు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి 17,07,000 మంది సభ్యులకి సుమారు ₹1 కూడా అదనపు ఛార్జీలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఎన్పానల్ అయిన ప్రైవేటు హాస్పిటల్స్లో సుమారు 998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పెన్షనర్సు, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ రాబోయే ఈ 2-3 రోజుల నుంచి ఏ హాస్పిటల్లో ఏదైతే 652 హాస్పిటల్స్ ఎన్పానల్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో 998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా, వారికి తిరిగి హాస్పిటల్లో చెల్లించే కార్యక్రమం లేకుండా ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా వారి బేసిక్ పే ఏదైతే గతం నుండి ఉద్యోగస్తులు అడుగుతున్నారో వారి బేసిక్ పే నుంచి 1.5% ఏదైతే ఒక ట్రస్ట్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్ట్లో ఈ 1.5%ని పోలరైజేషన్ చేసి దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్ అమౌంట్ని ఆ ట్రస్ట్కి పంపు చేయటం జరుగుద్ది. ఉదాహరణకి ప్రాథమిక అంచనాల ప్రకారం, మా దగ్గర ఉన్న వివరాల ప్రకారం 1.5% అంటే 528 కోట్లు, 528 crores ఉద్యోగస్తుల నుంచి ఆ ట్రస్ట్ కి రేట్ చేయటం జరుగుద్ది. సైమల్టేనియస్ గా అదే పద్ధతిలో
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 528 కోట్లు ఆ ట్రస్టుకు జమ చేసి రమారమి 1056 కోట్ల రూపాయలతో ఆ ట్రస్టుని రన్ చేస్తూ దానికి చీఫ్ సెక్రటరీ గారు సభ్యుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆ ట్రస్టుని రన్ చేస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పటానికి ఇది ఉద్యోగస్తుల సంఘాలు కూడా అనేక పర్యాయాలు అడగటం జరిగింది. దీన్ని ఈరోజు కేబినెట్ పూర్తిగా ఆమోదించడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఏవైతే పెద్ద పెద్ద గ్రామాల్లో, మండల హెడ్ క్వార్టర్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ హాస్పిటల్స్ ని మరింత మెరుగైన వసతుల సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ వైద్య విధాన పరిషత్తుని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా దీన్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ ఈరోజు ఏకగ్రీవంగా కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో ఈ రోజు కేబినెట్ లో ఇంతకు ముందు చెప్పిన జిల్లాల్లో 21 కాన్స్టిట్యున్సీస్ లో సుమారు 20 నుంచి 25 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం అలొకేషన్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ డేటా సెంటర్ల కాన్సెప్ట్ కు సంబంధించింది గ్రీన్ ఎనర్జీ పాలసీని ఒకదాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఎవరైతే డేటా సెంటర్లకు సంబంధించిన వారు 300 మెగావాట్కు సంబంధించిన కెపాసిటీ వరకు 300 మెగావాట్కు సంబంధించిన కెపాసిటీ వరకు గ్రీన్ పవర్ ని ప్రొడ్యూస్ చేసుకునే పాలసీని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మార్చి 16వ తారీఖున ప్రారంభం కానున్నాయి. మార్చి 16వ తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మొదట గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది. మార్చి 20వ తారీఖు నాడు బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశపెట్టి తర్వాత ప్రొసీజర్ అంతా కూడా జరగటం జరుగుద్దని కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం చేయటం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కు తాగునీరు సంబంధించిన అంశాలు, మెట్రో రైలుకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ప్రధానంగా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం చేయడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ